చంద్రబాబు గారు 2014లో సీఎం అయిన తర్వాత 2016, 17 ఆ టైం నుంచి ప్రారంభించారు. 2018లో ఓకే అయినోళ్ళే గ్రూప్ 1 అభ్యర్థులు. డీఎస్పీలు అయ్యారా, తర్వాత ప్రమోషన్స్ అయినాయా, ఇవన్నీ కూడా ఆర్డీఓలు ఇట్లాగే. వాళ్ళని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవంగా అయితే ఆ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. కానీ వీళ్ళల్లో అభ్యర్థుల్లో అవకాశాలు రాని వాళ్ళు కోర్టుకెళ్ళారు. తేడా జరిగింది. దాని మీద విచారణలు జగన్ ప్రభుత్వం వచ్చాక జరిగింది. అప్పటికి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది జగన్ సర్కార్. ఆల్రెడీ అపాయింట్ అయినటువంటి వాళ్ళు. ఆ క్రమంలో లోపాలు జరిగినాయి, లోటుపాట్లు జరిగినాయి. ఆ సందర్భంగా మళ్ళీ ఆగడం. ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించిన దాని మీద హైకోర్టు మేమే దగ్గరుండి విచారిస్తాం సిట్ ద్వారా అని చెప్తుంది. సేమ్ టైం గ్రూప్ 1 ఉద్యోగులు ఎవరైతే ఆల్రెడీ విధుల్లో ఇన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా లూప్ లైన్లో పెట్టింది. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా అప్రధాని పోస్టులు అయితే మీకేంది బాధ, మీ జీతం మీకు వస్తుంది కదా అని ప్రశ్నించింది. ఇంతకీ ఇదంతా బాగానే ఉంది. అసలు ఎవరు బాధ్యులు? బాబు సర్కారా, జగన్ సర్కారా? ఆ లోపాలకి, ఆ పాపాలకి కారణం ఎవరు?